హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఈరోజు మనం గుత్తొంకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట. మార్నింగే షూట్ చేద్దామంటే కుదరలేదు. గుత్తొంకాయలు ఇలా మనం కట్ చేసేసుకొని దీన్ని ఇలాగా ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం దీనికి కావాల్సిన స్టఫింగ్ అనమాట. ఇవి వేరుశనగ గుళ్ళు, పుట్నాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. దీని తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత మనం గుత్తి వంకాయని వేపి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలు దీన్ని స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం దీన్ని చక్కగా నీట్గా దీనిలో పెట్టుకోవాలన్నమాట. మనం ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వేరుశనగ గుళ్ళు, పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. మనం ఇలా ఫైన్గా వీటిలో స్టఫింగ్ పెట్టుకున్నాక ఆయిల్ వేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మిర్చి, కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇలాగా ఇలా ఫైన్గా ఫ్రై అయ్యేటప్పుడు పిచ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇలా ఫ్రై చేసుకొని మనం స్టఫింగ్ పెట్టుకొని ఇలా గుత్తి వంకాయలు అనేది ఇలాగా నూనెలో వేసుకోవాలన్నమాట. అయ్యాక మన దగ్గర ఫైన్ మిగిలిన పొడిని కూడా ఇలా వేసేసుకోవాలి దీని మీద. దీన్ని కూడా దీంతో పాటు ఇలా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేసేసి ఒక 10 minutes పెడితే చక్కగా దీనికి కూడా ఆయిల్ గ్రేవీ అంతా తయారవుతుంది అన్నమాట. ఇలా ఫైన్గా కొంచెం మనం కొత్తిమీర అనేది వేసేసుకొని ఒక 5 minutes ఉంచి మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచా కట్టేయచ్చు. అంతేనండి, ఎమ్మీగా ఉండే గుత్తొంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్.